అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశాన్ని తిరోగమనంలోకి నెడుతున్నాయా? ఇప్పటి వరకు అగ్రరాజ్యంగా ప్రపంచానికి పెద్దనగా వ్యవహరించిన అమెరికాను ట్రంప్ ప్రపంచ దేశాల ముందు చులకన చేస్తున్నారా? అమలు కాని నిర్ణయాలు వెల్లడిస్తూ ప్రపంచ దేశాన్ని భయపెట్టి ట్రంప్ ఏం సాధించాలనుకుంటున్నారు? ట్రంప్ తిరోగమన నిర్ణయాల వల్ల అమెరికా అగ్రరాజ్య హోదా కోల్పోతుందా? అమెరికా నుంచి ఆ హోదాను లాగేసుకోవాలని చైనా ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను చులకన చేసే విధంగా కనిపిస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో వందల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ట్రంప్ జారీ చేస్తున్నారు. అద్భుతమైన పనితీరుతో ట్రంప్ ప్రపంచాన్ని శాసించే విధంగా అడుగులు వేస్తున్నారు. చైనాకు చెక్ పెట్టాలని వ్యూహాలు రచిస్తూనే అనుకోకుండా అగ్రరాజ్య హోదాను చైనా చేతికి అందిస్తున్నారు. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం, ఇతర దేశాలపై పన్నులు వేస్తానని బెదిరించడం, మిత్ర దేశాలను ఆక్రమిస్తానంటూ హెచ్చరించడం, సొంత దేశంలో నిరుద్యోగాన్ని పెంచే చర్యలు చేపట్టడమే కాదు, తమ దేశానికి మేధో వలస రాకుండా చేయాలని నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు అమెరికాను ప్రపంచ దేశాల ముందు చులకన చేస్తున్నాయి. తమ దేశానికి వచ్చి కొంతమంది సంపాదించుకుంటున్నారని కుళ్ళుకుంటున్నారు, కానీ తమ దేశానికి ఎంత సంపాదించి పెడుతున్నారనేది ఆయన ఆలోచించడం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వందల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. దేశానికి సంబంధించిన వాటితో పాటు తన కోసం జైలుకు వెళ్లిన అభిమానులను వదిలేయడం వరకు చాలా నిర్ణయాలు ఉన్నాయి. మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఇక ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల్లో అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం రద్దు ముఖ్యంగా ఉంది. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలగడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న సగం నిర్ణయాలు రాజ్యాంగపరంగా చెల్లవు. చెల్లే నిర్ణయాలు అమెరికాకు పెను సమస్యలు సృష్టించబోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతామని ఆయన చేసిన సంతకంతో పెద్దన్న కాస్త చిన్నబుచ్చుకుపోయారు. ఐక్యరాజ్య సమితికి చెందిన విభాగమైన ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంబంధిత కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉంది. బైడెన్ పాలనలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యంత ఎక్కువ నిధులు ఇచ్చింది అమెరికానే. 2023లో దాదాపు 5వ వంతు సంస్థ బడ్జెట్కు అమెరికా నిధులు సమకూర్చింది. ఇలా చేయడం ద్వారా అమెరికా తన బాధ్యతను నిర్వర్తించడంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థపై పట్టు కూడా సాధించినట్లవుతుంది. కానీ అదో దండగ ఖర్చు అని వైదొలుగుతామని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేటాయించాల్సిన నిధులు మిగులుతాయి, కానీ ప్రపంచ పెద్దన్న పాత్రను క్రమంగా కోల్పోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు ఈ సంస్థలో చైనా తన పట్టు పెంచుకోవడానికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాను చిన్న దేశాలతో పోల్చుకుంటున్నారు. తమ దేశం నుంచి వచ్చే ఉత్పత్తులకు ఎక్కువ పన్ను వేస్తున్నారని, దీంతో తాము కూడా పన్నులు పెంచుతామని హెచ్చరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నారో కానీ ఆయన దిగుమతులపై పన్నులు పెంచితే, ఎగుమతులపై పన్నులు పెంచితే నష్టపోయేది అమెరికా సమాజమే. ఒకవేళ ట్రంప్ పన్నులు పెంచితే ఆయా ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల అమెరికా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల్లోంచి తీసేసేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. 8 నెలల జీతమిస్తాం, అందరూ మానేసేయండి అని ఉద్యోగులకు మెయిల్లు పంపారు. ప్రభుత్వ సమర్థత ఉద్యోగుల పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. వారు సరిగ్గా పని చేయకపోతే, సరైన మ్యాన్ పవర్ లేకపోతే అమెరికా ప్రభుత్వం నిస్తేజమవుతుంది. ఇక ట్రంప్ ఇలా అధికారం చేపట్టగానే చైనా కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. డీప్ సీక్ ఆవిష్కరించడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అమెరికా సున్నితమైన సంపదను సృష్టించుకుంది. అమెరికాలో ఉన్న ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా సంస్థలు డీప్ సీక్ దెబ్బకు విలవిల్లాడాయి. ప్రస్తుతం ఇవి మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా వీటి స్థానంలో కొత్త ప్రొడక్ట్లను తీసుకొస్తే ఇవి కుప్పకూలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాను దాటేందుకు చైనా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. టెక్నాలజీ పరంగా, రక్షణ పరంగా దూసుకుపోతోంది. అమెరికాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నీ చైనాలో నిషేధం. అలానే 6వ తరం ఫైటర్ జెట్స్ను కూడా చైనా రెడీ చేసుకుంది. ధ్వని కన్నా 4 రెట్ల వేగంతో దూసుకుపోయే బూమ్ సూపర్ సోనిక్ విమానాలను వాణిజ్యపరంగా ఆపరేట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే చైనాలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇక
ఇక బీజింగ్ నగరం మొత్తానికి కరెంట్ ఇచ్చేలా అతిపెద్ద సోలార్ వాల్ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు అమెరికా అగ్రరాజ్యంగా ఉంది అంటే ఆ దేశ అధ్యక్షులు పెద్దనగా వ్యవహరించడం వల్లే ఇతర దేశాలకు అండగా నిలబడడం, ఏదైనా ముప్పు వస్తే మేమున్నామంటూ సహకారం అందించడం చేశారు. ముఖ్యంగా చైనా, రష్యాల నుంచి ముప్పు వస్తే మేమున్నామంటూ ముందుకు రావడం, ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతు తెలపడం చేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు చైనా సిల్క్ రోడ్ ప్రాజెక్టు ద్వారా ఎన్నో దేశాలకు ఆర్థిక సాయం చేస్తూ ఆయా దేశాల్లో తన పట్టు పెంచుకుంది. చైనా పన్నిన రుణ ట్రాప్లో కనీసం 25 దేశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ దేశాలన్నీ చైనా చెప్పినట్లుగా చేయాల్సిందే. అయితే చైనా ఇంకా తనకు అలాంటి పెత్తనం కావాలని ప్రయత్నించడం లేదు. ఒకవేళ ట్రంప్ పాలన ఇదే విధంగా కొనసాగితే మాత్రం మరికొన్నేళ్లలో చైనా అమెరికాను దాటేసి అగ్రరాజ్యం హోదాను లాగేసుకుంటుంది.